ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి వీడియో సప్త సోపాన సందేశము కాక అష్ట సోపాన సందేశముగా మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. నేటి అష్ట సోపాన సందేశము దేవుని వాక్యమునకున్న వివిధ పోలికలు మరియు వాటి భావం. ప్రియులారా, మొన్నటి దినాన్న అమెజాన్ అలెక్సా, యాపిల్ సిరి అనే సందేశాన్ని మీతో పంచుకునేటప్పుడు దేవుని వాక్యము ఇంకా ఎంత శక్తి గలదో, మన పట్ల ఏమి చేయగలదో మీతో చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. మనందరము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఆదివారం వింటాం, లేదా ఆయా సభలలో సహవాస కూడికలలో వింటూ ఉంటాం. దేవుని వాక్యము ఏమి చేస్తుందో తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథం దేవుని వాక్యాన్ని వేటితో పోల్చిందో మనం తెలుసుకోవాలి. మొదటిగా బైబిల్ గ్రంథం దేవుని వాక్యాన్ని దీపముతో పోల్చినది. 119వ కీర్తన 105వ చరణం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియులారా, దీపము మన మార్గానికి వెలుగు చూపిస్తుంది. అలాగే దేవుని వాక్యము ఈ చీకటి ప్రపంచములో మనకు మార్గదర్శకత్వాన్ని వహిస్తుంది. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక అయోమయములో ఉన్నప్పుడు దేవుని వాక్యమును మనము చదివినప్పుడు, వినినప్పుడు ఒక మంచి నిర్ణయాలు తీసుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని దేవుని వాక్యము మనకు అనుగ్రహిస్తుంది. గనుక దేవుని వాక్యము మనకు దీపమై ఉన్నది. రెండవదిగా దేవుని వాక్యము సుత్తె వంటిది. ఇర్మియా 23:29, నా మాట బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? ఇనుముతో వివిధ పనిముట్లను చేసేవారు సుత్తెను, ఆ ఇనుమును వంచటానికై ఉపయోగిస్తారు. దేవుని వాక్యము మనలో మార్పును కలిగిస్తుంది గనుక దేవుని వాక్యాన్ని సుత్తెతో పోల్చారు. చాలా మందికి గర్వము, మొండితనము లేదా పాపం వల్ల కఠినమైపోయిన హృదయమును దేవుని వాక్యము విరగగొట్టి మృదువుగా లేదా మెత్తగా చేస్తుంది. మనలోని తప్పుడు స్వభావాన్ని మొక్కలు చేస్తుంది. గనుక దేవుని వాక్యమును వినినప్పుడే మనలో మార్పు కలుగుతుంది. దేవుని వాక్యము చదవకుండా, వినకుండా ఎవరు మార్పు చెందరు. మూడవదిగా దేవుని వాక్యము అగ్ని వంటిది. ఇర్మియా గ్రంథం 23:29, నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని శుద్ధీకరిస్తుంది. బంగారము మందగిల్లినప్పుడు దానిని అగ్నిలో వేసి శుద్ధి చేస్తారు. అలాగే దేవుని వాక్యము అగ్ని వలె మనలోని చెడు ఆలోచనలను, చెత్తను దహించి మనలను పవిత్రులనుగా చేస్తుంది. అంతేకాకుండా మనలో దేవుని పట్ల ఆసక్తిని రగిలించి మనము బంగారము వలె మెరిసిపోయేలాగా చేస్తుంది. కనుక దేవుని వాక్యము మనలను మెరిపిస్తుంది. నాలుగవదిగా దేవుని వాక్యము ఖడ్గము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ప్రియులారా, దేవుని వాక్యము ఖడ్గము వలె విశ్లేషిస్తుంది. మన మనస్సులోని చెడు ఉద్దేశాలను, తలంపులను బయట పెట్టి ఏది తప్పో ఏది ఒప్పో వేరు చేసి చూపిస్తుంది. అంతేకాకుండా సాతానుడు మనలను శోధిస్తున్నప్పుడు మనకు వాక్యము ఒక ఖడ్గము వలె పనిచేసి మనలను కాపాడుతుంది. యేసు ప్రభువారు శోధించబడినప్పుడు దేవుని వాక్య ఖడ్గమును ఉపయోగించి సాతానును తరిమి కొట్టారు. గనుక మనము కూడా దేవుని వాక్యాన్ని బట్టి పట్టి సాతాను యొక్క శోధనలలో మనము ఉపయోగించినప్పుడు అది వాక్య ఖడ్గమై సాతానును తరిమి వేస్తున్నది. ఐదవదిగా దేవుని వాక్యము అద్దము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూడండి, ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. ప్రియులారా, అద్దము ఆత్మ పరిశీలనకు సాదృశ్యము. మనం ఎలాగున్నామో, మనము ఎలాంటి వారమో దేవుని వాక్యము దగ్గరికి వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. యెషయా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తాను అపవిత్రమైన పెదవులు గల వాడిగా ఎలాగూ గ్రహింపుకొచ్చాడో, అలాగే మనము కూడా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన అంతరంగము మన ముందు ప్రస్ఫుటంగా కనబడుతుంది. అప్పుడు మనము పాపాలను ఒప్పుకొని
ప్రభు ఎదుట వాటిని విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. వాక్యము దగ్గరికి రాకుండా ఎవరు కూడా తమ తప్పులను గ్రహించలేరు, సరిదిద్దుకోలేరు. ఆరవదిగా దేవుని వాక్యము విత్తనము. లూకాసు వార్త 8:11. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. ప్రియులారా, విత్తనము నాటినప్పుడు ఎదుగుతుంది, అది చెట్టై ఫలిస్తుంది. అలాగే దేవుని వాక్యము మన హృదయం అనే నేలలో నాటబడినప్పుడు అది మొలకెత్తి మంచి గుణములను మనలో ఫలిస్తుంది లేదా పండిస్తుంది. గనుక దేవుని వాక్యం వినకుండా ఎవ్వరు కూడా దేవుని కొరకు ఫలించలేరు, ఫలాలను ఇవ్వలేరు. ఏడవదిగా దేవుని వాక్యము నీరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. ప్రియులారా, వాక్యం ఇక్కడ ఉదకమునకు పోల్చబడినది. ఉదకమనగా నీరు. మన దైనందిన జీవితంలో నీరు మనలను శుభ్రపరుస్తుంది, మనలోని దాహాన్ని తీరుస్తుంది. అలాగే దేవుని వాక్యము మనలను కడిగి శుద్ధి చేసి నిర్మలముగా మనలను ఉంచుతుంది, మనలను నిర్మలముగా మారుస్తుంది. అంతేకాదు, ఆత్మలో అలసిపోయినప్పుడు నూతన ఉత్సాహాన్ని కలిగించుటకు దేవుని వాక్యము నీరు వలె మనకు దాహాన్ని తీరుస్తుంది. ఎనిమిదవదిగా దేవుని వాక్యము ఆహారము. పేతురు రాసిన మొదటి పత్రిక 2:2. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యము పాలతో పోల్చబడినది. అలాగే 119వ కీర్తన 103వ చరణములో దేవుని వాక్యము తేనెతో పోల్చబడినది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 బలమైన ఆహారముతో పోల్చబడినది. అనగా దేవుని వాక్యము పాల వంటిది, తేనె వంటిది, బలమైన ఆహారము అనగా ప్రోటీన్ కలిగినటువంటి ఆహారము వంటిది. గనుక దేవుని వాక్యాన్ని మనము వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మన ఆత్మ బలపడి పాపాన్ని ఎదిరించి బ్రతకగలం. ఈరోజు అనేక మంది దేవుని వాక్యమును వినకపోవటం వల్ల ఆధ్యాత్మికంగా బలహీనులై పాపమును జయించలేకపోతున్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఇన్ని రకాలుగా ఉపయోగపడే దేవుని వాక్యాన్ని చదవటాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా? దేవుని వాక్యము మనకు బహుళ ప్రయోజనాన్ని ఇస్తుంది గనుక వాక్యమును నిర్లక్ష్య పెట్టకుండా వాక్యాన్ని చదివి ధ్యానించి బలపడండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము వల్ల కలిగే ప్రయోజనాలను మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న మా ప్రియ వీక్షకులందరూ నీ వాక్యమును శ్రద్ధతో చదివి విని ఆధ్యాత్మికంగా బలపడి ఫలించుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.